టీడీపీ పార్టీ 3 పార్టీలు కలిసి వచ్చింది. ఈసారి 3 పార్టీలు 30 పార్టీలు కలిసి వచ్చినా మా విజయాన్ని ఆపలేరు అంటున్నారు మరి వైసీపీ వాళ్ళు. అన్నీ ఉట్టి మాటలేనండి. అసలు చెప్పుకుంటామే ఏం లేదు, లోన్ డొప్పే, పైకి గొప్ప లోన్ డొప్పే. అసలు మేము వస్తే ఎవరిని వదిలిపెట్టమంటున్నారు మరి వాళ్ళు. ఆయన చూసి తెచ్చేదండి. ఎన్టీ రామారావు ఒక మాట చెప్పాడు తెలుసా, వజ్రం పెట్టుకొని మన కర్ర ఎదురన్నాడు. ఒరిజినల్ టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు అబ్బాయిని నేను అసలు ఒకరిని చూసి తెచ్చే వారం నా లైఫ్లో లేదు. బాబాయ్ మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారు బాబాయ్? మటన్ కొట్టు. ఏంటి మరి ఎలా ఉంది ఇక్కడ ఓవరాల్గా లోకేష్ గారి పనితీరు కానీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎలా ఉంది అసలు పనితీరు? కూటమి ప్రభుత్వం కానీ లోకేష్ పరిపాలన కానీ నెంబర్ 1 ఉంది. నెంబర్ 2 కాదు, నెంబర్ 1. నెంబర్ 1 అంటే ఇక తిరుగు ఉండదు. అది లోకేష్ పరిపాలన. మాట ఇస్తే ఇక తిరుగు ఉండదు. ఈ పని చేస్తానంటే ఇక అసలు తిరుగులేదు. చేసిన కింద లెక్కే అట్ట ఉండిద్ది లోకేష్ పరిపాలన. అంటే ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా విదేశాల్లో తిరుగుతూ జలసాలు చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. తిరగని విమానంలో తిరగని 1 గంట మంగళగిరిలో ఉంటే ఆయిందే. వీళ్ళు ఎన్ని చెప్పినా వీళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు చెప్పుకుంటామే గాలి కబుర్లు. అసలు నిలబడి చేసేది ఏముంది వాళ్ళు. అంటే ఎలా ఉంది బాబు ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు గెలిచిన తర్వాత ఎలాంటి మార్పులు గమనించారు మీరు? పని అని నెంబర్ 1 ఉంది. నేను చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తిరుగుతా. అన్ని ఊళ్ళో జనం ఏం చెప్పుకుంటున్నారు తెలుసా, వీడు వచ్చిన తర్వాత రోడ్లు బండి తెనాలి పోవాలంటే గంట సేపటి కూడా బస్సులో జంప్ ఆడుకుంటూ పోయేవాళ్ళు. ఇటు తాడికొండ పోవాలన్నా పరిం పోవాలన్నా రోడ్లు లేవు. గోతులో దిగితే మట్టి, బళ్ళు వస్తే బళ్ళు జారి పడిపోతాం. ఇప్పుడు ఎట్టుందో 2 బస్సులు 33 అడుగులు రోడ్డు చేశాడు ఒకటి ఎలేడుపు. అసలు అర్ధ గంటలకు పట్టదు పరిం పోవాలంటే. మంగళగిరి నుంచి మంగళగిరి గేటు దాడితే పరివేలినట్టుగా ఎవడిని అడుగు ఆటో వాడిని. వీడు చెప్పే ఈ జనానికి తెలియదా బళ్ళ మీద తిరిగేవాడికి ఏ రోడ్డు ఎట్టుంది, ఎవడు ఏం చేసేది కూడా తెలిసిద్ది. ఇంట్లో ఉండి మాటలు చెప్పుకొని 10 మంది ముందు మాట్లాడతాం కాదు. జనంలో లోకేష్ నిలబడిపోయాడు కృష్ణుడిలాగా. మరి ఎందుకని మరి 2019-24 మంది ఎందుకు ఓడిచ్చారు? మరి ఫస్ట్లో అంత అనుభవం లేదు, ఇప్పుడు అనుభవం వచ్చింది. ఇంకాడి ముందు ఎవడు చాలరు వీళ్ళు. అంతే, వీళ్ళు ఎవరు చాలరు. వీళ్ళు కోతలు కోసే వీళ్ళ సంగతి జనానికి తెలిసిపోయింది బాగానే. లోకేష్ అంటే ఏందనుకున్నావు, కృష్ణుడు లాంటోడు. ఇక్కడ మరి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు 2వ విడత కింద. దానిలో ఒక్కొక్క సామాన్యుల దగ్గర ₹1,00,000 వసూలు చేశారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎన్ని బోకసే వాళ్ళ మాటలు ఎవడిని నమ్మడు. జనం చెప్పుని సరిపోయిద్దా, మన ఇద్దరం చెప్పుని సరిపోదు. ప్రపంచం మొత్తం తెలిసిద్ది. అది లోకేష్ పరిపాలన అంటే. వీళ్ళు చెప్పుకున్నంత మాత్రం ఏమి ఉండదనా. అసలు వీళ్ళు దేనికి పనికిరారు. పొలాల్లో ఇల్లు కడుతున్నారు గుంటూరు నుంచి వచ్చి. 3 షేర్లకి ఫ్రీ. 1 షేర్కి ₹1,00,000 తెంగారు వీళ్ళు. 3 షేర్లకు 3 లక్షలు మిగులుతున్నాయా? మరి ఆడికేస్తారు ఓటు, ఈయనకేస్తారు చెప్పు నాకు తెలియదు. ఏదైతే లోకేష్ గారు యువకుల పాదయాత్ర సాక్షిగా ప్రతి మనిషికి హామీ ఇచ్చారు, నేను వచ్చాక ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టా ఇస్తాను అని చెప్పి. ఒక నిమిషం బాబు, ఇళ్ల పట్టా ఇస్తానని చెప్పారు. ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఇంత త్వరగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? నేను 8 నెలలు తిరిగా లోకేష్ గారి గురించి. ఒక ఆదివారం ఒక్కరోజే మటన్ కూడా పెట్టా. ఊరు మొత్తానికి తెలుసు. ఒక్కరోజే ఉంటానని చెబుతున్నా. ఇవాళ నీ కోసం ఓటు కోసం వెళ్తే నువ్వు లేకపోతే మళ్ళీ వారానికైనా పట్టుకొని ఓటు వేయించాం. అదే మనసులో ఉండాలా. నేను అనేది ఏంటంటే లోకేష్ గారు పాదయాత్ర టైంలో హామీ ఇచ్చారు ఇళ్ల పట్టా ఇస్తాను అని చెప్పి. ఇంత త్వరగా ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? చేయలే, ఎవరు చేయలే. ఆయన చేశాడు, పెట్టించాడు, వచ్చింది. అంటే ప్రతి నాయకుడిలాగా లోకేష్ గారు కూడా అలాగే చెప్పి వెళ్ళిపోతారని అనుకున్నారు ప్రజలంతా. జనం ఎవడు అనుకున్నా నీ మనసులో మాట నాకు తెలియదుగా. నువ్వు చేసావనుకో నువ్వు గుర్తింపులో పడిపోతావుగా. అది లోకేష్ చేసేది. పై ఎత్తులు వేస్తారు వీళ్ళే కాదు, వైఎస్ఆర్ వాళ్ళే కాదు, వాళ్ళకన్నా పై ఎత్తులు వేస్తారు లోకేష్ వాళ్ళు కూడా. లోకేష్ సారు పై ఎత్తు వేస్తారు. వీళ్ళు చెప్పుకునే ఒక ఎత్తు అయితే వాళ్ళు ఇంకా ముందు చేస్తారు పని. మళ్ళీ జనంలోకి వెళ్ళాలంటే మళ్ళీ వీళ్ళకే ఎంత తెలివి ఉంటే వాళ్ళకి ఇంకెంత తెలివి ఉంటుంది. ఇక్కడ మంగళగిరి ఏరియాలో కూడా అమరావతి రాజధాని పరిధిలో కొంత ఏరియా ఉంది. మరి ఎలా ఉంది బాబు ఇక్కడ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా ఉంది, పనులు ఎలా జరుగుతున్నాయి? అసలు 40,000 మంది పైనే ఉంటారు రాజధాని పని చేసేవాడు. వీడు చేసేటప్పుడు ఏడుతా పోయారు. సామాన్ ఎత్తుకొని ఏడుచుకుంటా పోతాం. నేను కళ్ళారు చూశాను. నేను జీవాల కోసం పొలాలన్నీ తిరుగుతా, గని తిరుగుతా, గట్టు తిరుగుతా, డొంక తిరుగుతా. ఒకరిని చూసి దడవాల్సిన పని ఉండదు. ఒరిజినల్ టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు అబ్బాయిని నేను అసలు ఒకరిని చూసి దడిచే వారం నా లైఫ్లో లేదు. అది ఇప్పుడు ఈరోజు టీడీపీ పార్టీ 3 పార్టీలు కలిసి వచ్చింది. ఈసారి 3 పార్టీలు 30 పార్టీలు కలిసి వచ్చినా మా విజయాన్ని ఆపలేరు అంటున్నారు మరి వైసీపీ వాళ్ళు. అన్నీ ఉట్టి మాటలేనండి. అసలు చెప్పుకుంటామే ఏం లేదు, లోన్ డొప్పే.
పైకి గొప్ప లోన్ డొప్పే. అసలు మేము వస్తే ఎవరిని వదిలిపెట్టమంటున్నారు మరి వాళ్ళు. ఆయన చూసి తెచ్చేది అంతే. ఎన్టీ రామారావు ఒక మాట చెప్పాడు తెలుసా, వజ్రం పెట్టుకో మన కర్రే ఎదురన్నాడు. ఎన్టీ రామారావు చెప్పిన పాఠం చేసి నరసింహస్వామి గుడి కాడ అవన్నీ గుర్తే కదా మాకు. మేము వస్తే చంపేస్తాం, పొడి చేస్తాం, రప్ప చేస్తాం అంటున్నారు కదా బాబాయ్. మరి ఎవడు కాడే మగోడు, ఎవడు చూస్తే ఎవడు దడిసి వెనక్కి వెళ్తాడు, ఎవడు దడిసి వెనక్కి వెళ్ళి ఎవడు లేడు. టీడీపీ కార్యకర్త జంకడు. అంటే ఈ రోజు టీడీపీ వాళ్ళంతా కూడా జగన్ చూసి భయపడిపోతున్నారని చెప్పి అంటున్నారు. అసలు అది ఉత్తిపేమా నేను చదువుతున్నాగా. టీడీపీ వాడు అసలు వాళ్ళని చూసే దడిచేవాడే లేడు. ఛాలెంజ్ చేసి చదువుతున్నా. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అంటూ ఒక యాప్ కూడా ప్రవేశపెట్టారు. మరి ఎవరైతే టీడీపీ వాళ్ళ నుంచి మనకు ఇబ్బందులు ఉన్నాయో మొత్తం యాప్లో ప్రవేశపెట్టనని చెప్పి మాట్లాడుతున్నారు. మనం వచ్చాక యాప్లో ఎవరిని వదిలిపెట్టదు అంటున్నారు. ఎవడు ఏం చేసినా ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. ఆడి జాతం ఆడే జోరు చేసుకోమాడు. నా జాతం ఆడికి సంబంధమే లేదు. ఇంక తెలీదు నీకు, ఇంక తెలీదు. అసలు టీడీపీ వర్కర్ ఎంట్రారు అబ్బా, అసలు ఎవరు దాడవాడు వాళ్ళని. అంతే. 2029 ప్రజా తీర్పు ఎవరి పక్షాన? నీకు మళ్ళీ మాట్లాడతాను నేను, కావాలంటే నా నెంబర్ పెట్టుకోగలండి.